28వ శ్లోకం. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః యోగ యజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. దీంట్లో 5 రకాల యజ్ఞాలు చెప్పారు. ద్రవ్య యజ్ఞాః, తపో యజ్ఞాః, యోగ యజ్ఞాః తథా అపరే స్వాధ్యాయ యజ్ఞాః, జ్ఞాన యజ్ఞాః. 5. ఎవరు? సంశిత వ్రతాః యతయః, అంటే నియమాలు అవన్నీ పెట్టుకుని, సంశిత వ్రతాలు నియమాలు ఉంటాయి కదా, నిబద్ధత ఏర్పరచుకొని యత్నశీలురైనటువంటి వాళ్ళు ఈ 5 రకాలు చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఒక్కోటి ఎవరికి ఏదైతే 5 యజ్ఞాలు. ఏమిటది? ద్రవ్య యజ్ఞం. ద్రవ్య యజ్ఞం అంటే ఏంటి? బాహ్యంగా ఏమిటి? వస్తువులు స్వీకరించి హోమ ద్రవ్యాలన్నీ పెట్టుకొని దేవతలకు ప్రీతి కలిగిస్తూ చేసేటువంటి ద్రవ్య ఇవి చేస్తారు. ఆ రోజుల్లో ఏంటంటే ఈ వైదిక కర్మలో నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు ఉంటాయిగా. నిత్య కర్మల్లో ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తారు. నిత్యాగ్నిహోత్రం అంటారు. నిత్యాగ్నిహోత్రం ఈ ద్రవ్యంతోనే చెయ్యాలి. అవును, సమిధాదానం అంటారు. దానికి తగ్గ మంత్రం ఉంటుంది, యజ్ఞం ఉంటుంది, అవన్నీ చేస్తారు. తర్వాత నైమిత్తికాలు. నైమిత్తికాలు అంటే అప్పుడప్పుడు అమావాస్యకి, పౌర్ణమికి, లేదా ఏడాదికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ద్రవ్య యజ్ఞములు. హోమకొండ ఉండాలి, అగ్ని ప్రజ్వలింప చేయాలి, ద్రవ్యము సమర్పణ చేయాలి ఆ దేవత. ఏమండి, ఇది కూడా కరెక్ట్గా ఆచరణ చెయ్యాలన్నా ఏముండాలి? మనిషికి కొంత డిసిప్లిన్ వస్తుంది. దేనికి? ఎప్పుడు రిలాక్స్ అయిపోదాం అనుకుంటుంది శరీరం, అవునా కదా? టైం దొరికితే ఏమనుకుంటుంది? అబ్బా పడుకుందాం అనుకుంటుంది కదా, అవునా? అనుకుంటుంది. అందుకని టైంకి అది చెయ్యాలి అనే ఒక స్పృహ ఉండాలి, అవునా? కాబట్టి ఈ నిత్యాగ్నిహోత్రం కూడా ఒక ఉపాసన కింద చెప్పారు పూర్వం. దానికి ఒక మంత్రం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. సంధ్యావందనం తర్వాత అది చెయ్యాలి. సంధ్యావందనం ఎప్పుడు చేయాలి? 7ంటికి, అవునా? దానికి ఒక టైం ఉంది, పంచాంగంలో టైం ఉంటుంది. ఆ టైం దాటితే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటారు. మరి లేట్ అయిందిగా, ప్రాయశ్చిత్తం. మన క్లాస్కి అంతా అయిన తర్వాత వచ్చి కూర్చోవటం కాదు అక్కడ. మన క్లాస్కి ఎప్పుడు ఉండాలి? ఇన్ టైంలో, ఇంకా ముందే ఉండాలి. లేట్ అయితే ఏం చేయాలి? బయట నిలబడాలి. క్లాస్లో లేట్ వస్తే టీచర్ ఏం చేస్తుంది? బయట నిలబెట్టేస్తుంది కదా, లేదా మోకాళ్ళ మీద నిలబెట్టేస్తుంది కదా. ఎక్కువసార్లు లేట్ అయితే ఏం చేస్తారు? ఫైన్ కట్టాలా. అట్లా ఉంటేనే వీటి క్రమశిక్షణ వస్తుంది, లేకపోతే వీటి క్రమశిక్షణ రాదు. అందుకు ఈ ద్రవ్య యజ్ఞాల వల్ల కొంతవరకు శరీరానికి, ఇంద్రియములకు, మనస్సుకి అన్నిటికీ కూడా ఏమవుతుంది? ఒక డిసిప్లిన్ వస్తుంది. ప్లస్ ద్రవ్యయజ్ఞం చేసేటప్పుడు మంత్రమును వింటూ ఆ మంత్రానికి తగి స్వాహ అన్నప్పుడు కరెక్ట్గా వేయాలి, అలర్ట్గా ఉండాలి. ఆ మంత్రం దాటిపోయిన తర్వాత నువ్వు స్వాహ చేసినా వేస్ట్, సమర్పణ చేయదు. మంత్రము స్వాహ చెప్పకముందు అక్కడ యజ్ఞకొండల్లో వేసినా అది వేస్ట్. అప్పుడు ఏం చేయాలి? చాలా మెలకువగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది అని స్వాహ, అవునా? ప్లస్ దీనికి చాలా కండిషన్స్ ఉంటాయి. ఒక హోమం కానీ ఓ యజ్ఞం చేసేటప్పుడు అన్నీ కూడా అనుకూలంగా కరెక్ట్గా ఉండాలి. పొద్దున్న స్నానం చేయకుండా అలా ఆ బట్టలతో వచ్చి హోమం చేస్తారు ఎవరైనా? దరిద్రం, చేయకూడదు. దీనికి పైగా తల స్నానం చేయాలండి, ఊరికే స్నానం సరిపోదు అంటారు, అవునా కాదు? ఇలా ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. ఒక ద్రవ్య యజ్ఞం చేయాలంటే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ పాటించాలంటే మనిషి ఏమవుతున్నాడు? చేస్తున్నప్పుడు ఒక డిసిప్లిన్ వస్తుంది, అవునా? పొట్ట నిండా తినేసేసి బాగా హోమం
హోమం చేస్తారా? ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత లేదు. ఆ రోజు చేసేటప్పుడు కనీసం ఆ రోజైనా కనీసం ఓ పాలు తాగో, ఓ పండు తినో ఉండండి అని అంటారా లేదా? పూర్తిగా ఉండగలిగితే మంచిదే. లేకపోతే కనీసం పండు, పోలి ఎక్సెప్షన్ ఉన్నాయా? డిసిప్లిన్ రోజులా కాదు కదా ఏసేయడం. మరి నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు కాఫీ కూడా తాగరు ఒకప్పుడు. ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం అంటే అర్థాలు మారిపోయినాయి. నేను చెప్తే నవ్వుతారు. ఇప్పుడు ఇది నిత్యాగ్నిహోత్రం అంటే చైన్ స్మోకర్లు నిత్యాగ్నిహోత్రం. ఆ! కాబట్టి ద్రవ్య యజ్ఞాలు చేయటం వల్ల ఒక డిసిప్లిన్ వస్తుంది. అన్ని ఎలక్ట్‌గా చూసుకుంటాడు. లేకపోతే వాళ్ళకేమవుతుంది నష్టం వస్తుంది. ఇది మంచిదే. కొంతమంది చేస్తూ ఉంటారు. తర్వాత ఈ స్వాధ్యాయ ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞాః. తపస్సు చేయటం ఒక యజ్ఞం. కాబట్టి అన్ని యజ్ఞం ఎందుకన్నారు? ఏమీ లేదు. మన శరీర మనోబుద్ధుల్ని, ఇంద్రియాలని శుద్ధం చేయటానికి ఏ ప్రయత్నం చేసినా అది యజ్ఞమే. సో, తపస్సు. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే తపింపజేయడం. తపింపజేయడం. దేన్ని? ఇంకోళ్ళని కాదు. పరంతప. ఇంకోళ్ళని తపింపజేయడం ఈజీ. కానీ తన ఇంద్రియములను, తన శరీరమును, తన మనస్సు ఏమిటి ఎప్పుడు తప్పిస్తాయి ఇవన్నీ? ఏం లేదు. ఓ పిల్లవాడు ఉన్నాడు. అమ్మా ఐస్ క్రీమ్ అన్నాడు వాడు. వాడు బండి కేకలు వినిపించి ఐస్ క్రీమ్ అమ్మా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటాడు. నథింగ్ డూయింగ్. రోజు ఐస్ క్రీమేనా నీకు పని? నథింగ్. అంటే వాడు ఏం చేస్తాడు? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇంకా ఏడుస్తాడు వాడు కూర్చొని. నువ్వు ఏడ్చి మొత్తుకో, నీకు కొనిచ్చేది లేదు. నువ్వు ఏడ్చి మొత్తుకో, ఏడు కాసేపు ఏం చేయాలి, ఏడ్చి ఏడ్చి వాడే ఊరుకుంటాడు. అట్లా కాదుగా ఇవాళ రేపు, అయ్యో పాప వాడు ఏడుస్తాడు. ఏడితే ఏడవని ఏమో కాసేపు మంచిదే. అవునా? మొండి. కానీ మనం అంతకంటే మొండిగా ఉండాలి. మొండి వాళ్ళకి మొండే. అంటే చూసుకోవాలి. అట్లాగే ఇంద్రియాలు, మనస్సు పసిపిల్లల్లాగా విచక్షణ ఉండదు వాటికి. విచక్షణ ఉండదు కొన్నిటికి. అవునా? ఏం చేస్తుంది ఇంద్రియాలు? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి కోరుకుంటారు. మనస్సు అయినా అంతే. అవునా? అది అవసరమా లేదా? నిజంగా అవసరమా లేదా? ప్లస్ ఇది 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 కనుక నేను స్వీకరిస్తే అది లోపల రియాక్షన్ ఎలాగుంటుంది? మనసు గాని, ఇవి గాని ఎలాగుంటాయి కదా! ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? అవునా? చూసిందల్లా కావాలంటుంది అది. దానికేం తెలుసు ఇంద్రియాలకేం తెలీదు కదా! అది బాగుందని కంటికి బావుంది. ఎవరో ఓ చీర కట్టుకున్నారు. బాగుందని కాంప్లిమెంట్ ఇస్తే తప్పులేదు. చీర భలే బాగుంది. నీ అక్కడుంటే బాగుండు. చెప్తున్నా. అవునా కాదా? చాలా బాగుందంటే తప్పులేదు. కావాలనుకుంటే అయిపాయి. ఇక మళ్ళీ మనసుకి రెస్ట్ ఉండదు. అది వచ్చేదాకా అది వెంట పడుతుంది. అవునా? అలాగా ఎన్నో 1,90,000 ఉంటాయి. ఈ తెలియక లోపల ఈ దీనివల్ల మనసు ఎట్లా చెడిపోద్ది, బుద్ధి ఎలా చెడిపోతుంది తెలియక ఇంద్రియాలు మనస్సు ఏమవుతుంది? డిమాండ్ చేస్తాం. చేసినప్పుడు ఏం చేయాలి? షటప్ యువర్ మౌత్. సిట్ డౌన్. మూసుకొని పడుండు. చాలులే. చాలు. కదా! అని వాటికి చెప్పగలగటం. అది చెప్పినప్పుడు వెంటనే మనసు అంగీకరించదు. ఇంద్రియ ఏం చేస్తుంది అది వెంటనే కావాలి, కావాలి, కావాలి అని గోల పెడుతుంది. అల్లరి చేస్తుంది. చేసినప్పుడు ఏడు, ఏడు. నేను మాత్రం ఇవ్వను నీకు. పిల్లవాడికి చెప్పినట్టుగా నువ్వేమన్నా ఏడు కాసేపు. నిజమే. కాసేపు మనం వదిలేస్తే ఏమవుతుంది తెలుసా? అది ఊరుకుంటుంది. ఏం చేస్తుంది? ఊరుకోక. దానికి సపోర్ట్ చేస్తే కదా మనసుకి. అవునా కదా? మనం ఏమవుతుందో మనసుకు మాత్రం చాలా ఒబీడియంట్‌గా ఉంటాం. అదే అసలు సగం దోషం. మాతాజీ చెప్పేవారు. నాన్ కోఆపరేషన్ విత్ ద మైండ్. మనకి గాంధీ మహాత్ముడు స్వతంత్ర ఉద్యమంలో
ఏం చేశారు, ఒక ఉద్యమం నడిపారు. ఏమిటి? సహాయ నిరాకరణ ఉద్యమం అన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం అంటే బ్రిటిష్ వాళ్ళు చేసేటువంటి వాటికి సహాయం అంటే మనం సపోర్ట్ చేయకుండా చేయటం, అది ఉద్యమం. అవునా? విదేశీ వస్త్రు బహిష్కరణ, విదేశీ వస్త్రములను మనం బహిష్కరించాలి. అవునా? తర్వాత ఉప్పు సత్యాగ్రహం, ఉప్పుకు కూడా పన్నేశారు వాళ్ళు. పన్నేసినప్పుడు నో, మేము పే చెయ్యం. సహాయ నిరాకరణ, దండి సత్యాగ్రహం అంటారు దాన్ని. అట్లాగే అలాగే ఇక్కడ కూడా మనస్సు ఏం చేస్తుంది, ఇంద్రియములకు లోబడి అవి ఏం చేస్తుంది, అది కావాలి, ఇది అవసరం ఉండా లేకపోయినా కావాలి, ఎందుకైనా మంచిది ఉండనిలే. ఇప్పుడు నీకు బీరువా నిండా ఉన్నాయి కదా, ఉంటే ఉండేది, ఇప్పుడు వాళ్ళందరూ చేసుకోండి, మరి నాకు లేకపోతే ఎట్లాగు అని ఇవన్నీ ఏం చేస్తావు? అవునా? అది ఊరికే కోరుకుంటుంది, దానికి ఏం లేదు, ఊరికే ఊరికే ఉన్నీలే ఏం పోదు. తర్వాత ఏం చేయాలో తెలియదు మళ్ళీ దానికి కదా. అందుకని అనవసరంగా కోరుకుంటుంది. అందుక ఆలోచన చేయాలి. అవునా? అది అది డిమాండ్ చేసినా కూడా దానికి నో, కాదు అని చెప్పగలగాలి. అప్పుడు మనసు తప్పిస్తుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది. నాకు అడిగింది ఇవ్వలేదు అని. ఇంద్రియాలు కూడా అంతే, ఏడుస్తాయి. ఆ ఏడ్చినప్పుడు లొంగిపోకూడదు, అయ్యో పాపం అనకూడదు. మనస్సును మాత్రం అయ్యో పాపం అనకూడదండి. అయ్యో పాపం అంటే పాపమే. అన్నే అనకూడదు. సరే, ఈ విధంగా తపన కలుగుతుంది. అయినా సరే యోగం. తర్వాత యోగ యజ్ఞాహ, యోగ యజ్ఞం ఇదేమిటి అంటే అష్టాంగ యోగం అని మనకు ఉంది కదా. అష్టాంగ యోగం అంటే ఏంటి? ఏమిటది? యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ఇవన్నీ ఉన్నాయి. 8 అంగములు ఉన్నాయి వీటికి. సో వీటిని కొంతమంది ఆచరణ చేస్తూ ఉంటారు. యోగ ఇది కూడా యజ్ఞమే, ఇది కూడా శుద్ధి కోసమే చెయ్యాలి. ఏ శుద్ధి? అంతఃకరణ శుద్ధి కోసమే ఇవన్నీ చేస్తారు. ఆసనాలు వేసిన పర్పస్ ఇదే. కానీ వాళ్ళ బాడీ ఫిట్నెస్, అందరికి ఏం కావాలి ఇప్పుడు? యోగాసనాలు అన్నారు, ఒట్టి ఆసనాలు అన్నారంటండి. యోగా అనే శబ్దం వాడారా లేదా? అంటే యోగా అంటే ఏంటి? అనుసంధానం చేయాలి పరమాత్మతో. అలా మర్చిపోయి ఊరిక కాళ్ళు చేతులు వంచి బెండింగ్స్. అసలు బెండ్ అవ్వాల్సింది అక్కడ భగవంతుడి దగ్గర. ఆ బెండింగ్ లేదు, కాళ్ళు చేతులు బెండింగ్లే. కాబట్టి బాడీకి మాత్రం ఫిట్నెస్ వస్తుంది, బుద్ధికి రాదు, మనసుకి రాదు. కాబట్టి యోగం, అష్టాంగ యోగంలో చేయవలసిన చూడండి, అష్టాంగ యోగంలో 8 వదిలేస్తారు, 2 పట్టుకుంటాడు. ఏ 2? మొదటి 2 యమ, నియమ ఇవన్నీ వదిలేస్తాడు. ఆసనం, ప్రాణాయామం, ఆసనం, ఇప్పుడు యోగా అంటే ఏమిటి? అదే గాలి పీల్చండి, గాలి వదలండి, ఇంతసేపు పీల్చండి, ఇంతసేపు వదలండి, ఇటు ముక్కు ద్వారా వెళ్ళి ఈ ముక్కు ద్వారా వదలండి. తప్పని నేను అంటలేదండి, కానీ దాని దృష్టి కేవలం ఆరోగ్యమే కాదు, కేవలం ఆరోగ్యం కాదు, బాడీ ఫిట్నెస్ గా స్లిమ్ గా అవడానికి అంతే అడ్వర్టైజ్మెంట్లే. బాడీ స్లిమ్ గా ఉంటే ఏమిటి నీకు? ఏమిటి అంటే అందంగా కనిపిస్తావండి. ఇదేనా చివరికి నువ్వు చేసే యోగం? యోగం ఇదేనా? కాదు కదా. మంచిగా పని చేసుకోవడానికి చెయ్యాలి, యాక్టివ్గా చురుకుగా ఉండటానికి ఇవన్నీ చేసుకోవాలి. అవునా కదా? అది ఉండదు వాళ్ళకి. అసలు నిజంగా ఆలోచిస్తే ఇది ఒక సైన్స్, అధ్యాత్మ శాస్త్రం ఈ అష్టాంగ యోగం కూడా. ఎందుకంటే సమాధి అనే దానికి తీసుకువెళ్ళడానికి ఇది ఒక సోపానం. ఏది? ఈ యోగాసనములు, ప్రాణాయామం అనేది. దాని పేరు యోగాసనాలు అంటాడు, కానీ యోగ దృష్టి ఉండదు. ఎవరితో యోగం అనేది ఉండదు. దేనితో అనుసంధానం చేయాలి? దీన్ని అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకొని చేస్తే ఇదే ఆసనం ఎక్కడి దాకా తీసుకెళ్తుందని.
ఇప్పుడు ఆసన సాధన చేస్తున్నాడు అనుకోండి, అభ్యాసం చేస్తున్నాడు యోగాసనాలు. ఈ అభ్యాసం చేసి చేసి చిట్ట చివరగా ఏం చేస్తాడంటే, ఏం చేస్తారు, శవాసనం ఇస్తాడు. దాని పేరు శవాసనం. ఏ అంటే శవంలాగా పడి ఉండాలి వాడు. అంటే చచ్చిపోడు, శవంలాగా పడి ఉండాలి. అది చాలా కష్టం అండి. ఈ బెండింగ్స్ ఈజీ, శవాసనం కష్టం. ఏముంది, ఇట్లా పడి ఉండటమే కదా. పడి ఉండండి చూద్దాం, కదలకూడదు, కాళ్ళు చేతులు కదిలించకూడదు. అప్పుడు ఏం చెయ్యాలి, శవాసనలో ఏం చేయాలంటే, ఏం చేయాలి, మొత్తం శరీరాన్ని ఏం చేయాలి, అబ్జర్వ్ చేయాలి. మనిషి ఎప్పుడు అబ్జర్వ్ చేయకపోవడమే అన్ని అరిష్టాలకి మూలం. తన శరీరంలో ఒక్కొక్క చిన్న దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ పోతుంటే, అబ్జర్వర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అబ్జర్వ్డ్. అవునా సూత్రం? అంటే పరిశీలించేవాడు పరిశీలించబడేదానికి వేరుగా అవుతాడు. అవునా కాదా? ఇప్పుడు నువ్వు శరీరాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే నువ్వేమవుతున్నావు, శరీరానికి వేరుగా ఉండి చూస్తున్నావు. ఈ డిటాచ్మెంట్ వస్తుంది. అది దాంట్లో ఉండే అసలు ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి ఎందుకు వేయాలి ఇవన్నీ, బాడీ ఫిట్నెస్ కాదు, దీని నుంచి వేరవటానికి. అలాగే ప్రాణాయామం అన్నీ కూడా కదా. కాబట్టి అష్టాంగ యోగంలో ప్రతిదీ కూడా యోగ సాధన కోసమే, పరమాత్మతో అనుసంధానం చేయడానికి వీటిల్లో ఇరుక్కుపోయినటువంటి దృష్టిని వేరు చేస్తున్నాడు. అందుకే ముందు ఈ అభ్యాసానికి యమ నియమాలు చెప్పాడు. చెప్పలే? యమ నియమాలు చేస్తూ ఇది చెయ్యాలి. యమ నియమాలు పట్టించుకోకుండా ఊరికే ఏంటి ఆసనం తర్వాత ప్రాణాయామమే ఇప్పుడు జరుగుతుంది మార్కెట్లో. ఇదే జరిగేది. పెద్ద బిజినెస్ అయిపోలే, పెద్ద బిజినెస్ అయిపోయి పైగా థెరపీ ఒకటి వచ్చింది ఇప్పుడు. యోగా థెరపీ వచ్చేసింది, బిజినెస్ అయిపోయింది. ఎవడు పొరపాటున ఈ విషయం చెప్పడు, చెప్తే ఎవరు రారు, పొరపాటును కూడా చెప్పరు. అవునా కాదు? దాంట్లో ఉండే లోతులు ఇంకోటి, యోగా ఆసనములో కూడా ఆసన స్థితి అని ఒకటి ఉంటుంది. స్థితి అంటే ప్రతి ఆసనములో కాసేపు నిలవగలగటం, అసలు చేయగానే రిలీజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఏంటంటే బెండ్ అవుతారు ఒక ఆసనం, కానీ ఆసన స్థితిలో ఉన్నప్పుడు దృష్టి ఏమవుతుందంటే ఆ పాస్చర్ యొక్క స్థితి పైన ఉంటుంది. అప్పుడు కూడా చిత్తం ఏకాగ్రం. ఆసన స్థితి, స్థితి అంటారు. స్థితి అంటే దాని లోపల నిలవటం, దేని లోపల ఆ పాస్చర్ పైన దృష్టి నిలపటం స్థితి అంటారు. ఈ స్థితిలో కూడా మనిషికి ఒక స్థిరత్వం వస్తుంది. ఏ స్థిరత్వం? మానసికమైన స్థిరత్వం. ఇది వస్తే కదండి అసలు యోగం జరిగేది. ఇది రాకపోతే ఏం జరుగుతుంది? అది. సో అష్టాంగ యోగం తర్వాత స్వాధ్యాయ యజ్ఞం. ఇది ఉపనిషత్తుల్లో చెప్పిందే. స్వాధ్యయనం. స్వాధ్యయనం అంటే వేదం చదువుకున్నటువంటి వారు వేదాన్ని మళ్ళీ 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 రోజు వల్లించటం, పఠనము చేయటం, వేద పఠనం. ఇప్పుడైతే మనకి బోల్డ్ వచ్చాయి పురాణాక్తములు, ఏమిటి విష్ణు సహస్రనామ పఠనం, ఇంకా ఏదో భగవద్గీత పఠనం, ఇవన్నీ వచ్చాయి. ఇది ఒక స్వాధ్యాయం. కొంతమంది నిష్టగా రోజు చదువుకుంటారు చక్కగా, స్వాధ్యాయం. ఇది ఒక స్థాయి. ఇంకో స్వాధ్యాయం ఏంటి, దాన్ని అర్థాన్ని భావాన్ని తెలుసుకోవడం, స్వ అధ్యయనం. అంటే ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, మాకు సంస్కృతం రాదు, ఒకప్పుడు లేవు, ఇప్పుడు బోర్డు పుస్తకాలు వచ్చేసి ఈడీలు వచ్చి అన్నీ వచ్చాయి కదా. కాబట్టి ఏం చేయాలి, వినాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకోవాలి. ఇది స్వాధ్యయనమే. ఇప్పుడు భగవద్గీత పఠనముతో పాటు ఏం చేయాలి, చదువుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునేది అది. ఏం చేస్తున్నాం, భగవద్గీత ఊరికి శ్లోకాలు చదివి ఊరుకోవట్లేదుగా, దాని కాన్సెప్ట్ ఏమిటి, ఎందుకు అనే దాన్ని బాగా వివరంగా లోతులకు వెళ్ళి తెలుసుకుంటున్నాం. స్వాధ్యాయం ఇది యజ్ఞమే. దీంట్లో ఏం చేస్తున్నాం, మనకుండే మిస్కాన్సెప్షన్స్ అంటే ఏంటి,
మనకు మనస్సు ఏదో చెప్తుంటుంది. కాన్సెప్ట్ సరిగ్గా ఉండదు. దాన్ని తొలగించుకుంటున్నాం ఈ జ్ఞానం, స్వాధ్యాయనం ద్వారా. అంతేగా? ఇది యజ్ఞం. ఇది చాలా అవసరం. మననము జరగాలంటే ముందు ఏం చేయాలి? స్వాధ్యాయనం జరగాలి. స్వాధ్యాయనమే జరగకపోతే మననం ఏం చేస్తాడు కూర్చొని? సమన్వయం చేసుకోలేడుగా జీవితానికి. అప్లై చేసుకోలేడుగా. ఉట్టి పఠనము ద్వారా మననం జరగదండి. జరుగుతుందా? ఎన్ని సంవత్సరాలు గీతా పారాయణం చేయండి, ఆ పుస్తకం జరిగిపోతుంది కానీ మన వారికి పుస్తకాలు మారిపోతుంటాయి. చాలా రోజుల నుంచి వాడుతా పుస్తకం, ఇంకా పుస్తకం, కొత్త పుస్తకాలు కొనాలి. అవునా? ఊరికే పఠనమే, ఊరికే పఠనమే. ఆ పఠనం కూడా ఏంటి? బడ 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 ఎంత వేగంగా వెళ్ళిపోతా. గంటన్నరలో అయిపోవాలండి. మళ్ళీ తర్వాత మాకు వేరే పనులు ఉన్నాయి. ఇదే ఎన్ని సంవత్సరాలు చదివినా ఏమీ కాదు. కాబట్టి చక్కగా అర్థాలని, విశేషమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి, మహాత్ములు ప్రసాదించినటువంటి ఉన్నాయి. వాటితో సహా చదువుకోవాలి, వినాలి. మనం చదవకు అర్థం చేసుకోలేకపోయినా చెప్పేది వినాలి, శ్రవణం చెయ్యాలి, అర్థం చేసుకోవాలి. తనకు తానుగా చదువుకుంటే ఇంకా లోతులకు వెళ్తాడు. విన్న తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? విన్న తర్వాత మళ్ళీ వినకముందు చదివామనుకోండి రాదు. మళ్ళీ ఈ బుద్ధి తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అమ్మో పాడు బుద్ధి ఇది. శాస్త్ర విషయాలు కూడా తనకు అనుకూలంగా చెప్పుకుంటుంది కాబట్టి సపోర్ట్ చేసుకుంటుంది. అందుకని ఏం చేయాలి? ముందు పెద్దల ద్వారా వినాలి, గ్రహించుకోవాలి, స్వాధ్యాయనం. అప్పుడు తన ఎఫర్ట్. ఇది ఒక యజ్ఞం. తర్వాత జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం అదేంటండి జ్ఞానయజ్ఞం? మన గురుదేవుల కాన్సెప్ట్ ఇదే, జ్ఞానయజ్ఞం. అంటే ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞానమును ఏం చేయాలి? జ్ఞాన వితరణ, లేకపోతే జ్ఞాన ప్రచారం, జ్ఞానమును పంచుకోవడం, పెంచుకోవడం. పంచుకోవడం ద్వారా ఏం చేస్తాము? పెంచుకుంటాం. అంతే కదా? ఇప్పుడు తనకు తాను చదువుకున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాం మనం? మన స్టడీ క్లాసెస్, అదే కదా గురుదేవులు పెట్టారు. చిన్మయ మూమెంట్లో స్టడీ క్లాసెస్ అనేది అక్కడ పట్టుకొమ్మలాగా చెప్పారు. ఇప్పుడు స్టడీ చేసేవాళ్ళే తక్కువ. అంటే పరస్పరం ఏం చేయాలి? శాస్త్రం అధ్యయనం చేసి చర్చలు, ఈ విషయం మీద దీర్ఘంగా విశ్లేషణ చేసుకోవటం లోతుగా. ఏమవుతుంది అప్పుడు? దానివల్ల జ్ఞానము మనకి పెరుగుతుంది. జ్ఞానమును పంచుకోవటం వల్ల పెంచుకుంటున్నట్టే కదా. కాబట్టి జ్ఞాన యజ్ఞం అంటే ఇది ఒకటి. అందుకే గురుదేవులు ఈ 18 అధ్యాయంలో భగవద్గీతలో ఏదైతే చెప్పాడో, ఏంటి కృష్ణార్జున సంవాదం ఏదైతే ఉందో, ఈ సంవాదంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని భక్తిపరుడై భక్తులైనటువంటి వారికి దీన్ని అందించటం కూడా యజ్ఞం అన్నాడు. అందరికంటే నాకు ఇలా చేసేవాడంటే ఇష్టం అన్నాడు కృష్ణుడు. ఎలాగో? మా ఇద్దరి సంవాదాన్ని భక్తితో అర్థం చేసుకొని భక్తులైన వారికి ఇవ్వాలి. మళ్ళీ భక్తి లేని వాడికి ఇస్తే ప్రయోజనం లే. మార్కెట్లో తీసుకెళ్లి భగవద్గీతలు అమ్మితే ఏం ప్రయోజనం? అవునా కాదా? అప్పుడేం జరుగుతుంది? వాళ్ళకి భక్తితో స్వీకరిస్తారు. వీళ్ళకి భక్తి ఉండాలి, భక్తితోనే ఇవ్వాలి. ఇది నా జ్ఞానం ఆహా కాదు, ఆయనది. ఇది యజ్ఞం. సో ఈ కాన్సెప్ట్ తీసుకొని జ్ఞాన యజ్ఞములు గురుదేవులు విస్తరింపజేశారు, మొత్తం ప్రపంచం అంతా వ్యాపింపజేశారు కదా. ఇప్పుడు అది కామన్ అయిపోయింది. మొట్టమొదట్లో తీసుకొచ్చింది ఆయనే. ఇది ఎప్పటి నుంచే ఉంది, ఋషులు చేశారు, మనకి చేయలా? చాతుర్మాస్యాలు పెట్టి మహాత్ములు ఏం చేసేవారు? ఎక్కడెక్కడ ఆశ్రమాల నుంచి బయటకు వచ్చేసి కదా, ఓ ప్రదేశంలో కూర్చుని ఏం చేసేవారు? ఓ గ్రంథాన్ని తీసుకొని అధ్యయనం చేయించేవారు. ఎప్పటి నుంచో ఉంది, ఇది లేకపోలేదు. దాన్నే ఇంకా విస్తృతం చేశారు. అది